పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందుకే క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా ఉండే ఫ్రీడమ్ ఆయిల్ ని కొనండి. ఫ్రీడమ్ ఆయిల్ అంటేనే నమ్మకం. సో ఇండస్ట్రీలో చేయని క్యారెక్టర్ లేని రఘునాథ్ రెడ్డి గారు చాలా వరకు హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఏంటి అసలు మీ హెల్త్ ఇష్యూ ఏంటి? సరిగా నడవలేకపోతున్నారు ప్రజెంట్ అని కూడా విన్నాను నేను. ఏంటి అసలు హెల్త్ ఇష్యూ ఏంటి మీకు? ఏమీ లేదండి. 2008లో స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను ఇమ్మీడియట్గా కిమ్స్లో జాయిన్ అయ్యాను. కిమ్స్లో ఒక ఇంజెక్షన్ ఏదో ఇచ్చారు. ఆ తర్వాత క్యూర్ అయిపోయింది. మళ్ళీ 2014 దాకా చేసుకుంటూనే వచ్చాను సినిమాలు. ఓకే. పెద్ద ప్రాబ్లం రాలా, ఇబ్బంది పెట్టలా నన్ను. బట్ 2011లో ఒకసారి మైల్డ్గాను, 2014లో ఇంకొద్దిగా మైల్డ్గాను వచ్చేసరికి డెటీరియేట్ అయిపోయింది. దాని ఎఫెక్ట్ నా మీద పడింది. అది చూసుకుంటూ వచ్చాం. సో 3 టైమ్స్ వచ్చింది స్ట్రోక్. 3 టైమ్స్ వచ్చింది. సో యు ఆర్ వెరీ లక్కీ అనుకోవచ్చు సార్. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక రకంగా లక్కీ, ఒక రకంగా చాలా బాధేస్తూ ఉంటుంది నేను ఒక్కోసారి. విన్నది కూడా ఫస్ట్ టైం స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా 1 అవర్ అసలు అందరూ కూడా ఎవరు కనిపెట్టలేకపోయారంట మీ స్ట్రోక్. బట్ మీ అంతటి మీరే లెఫ్ట్ హ్యాండ్ నుంచి 108కి కాల్ చేసి పిలిచారని నేను విన్నాను. చేశాను అదంతా. అప్పుడు వాళ్ళు పిలిచారు. తర్వాత మొత్తానికి నేను మా అల్లుడి ఇంట్లోనే ఉన్నాను, కింద ఆఫీస్లో ఉన్నాను, వాళ్ళు పైన ఇంట్లో ఉన్నారు. ఆయనకి ఫోన్ చేస్తే ఆయన రావటం, నన్ను ఇమ్మీడియట్గా జాయిన్ చేయటం. సాయంత్రంకి మళ్ళీ కొద్దిగా ఇది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ వస్తుంటే ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పుడేం ప్రాబ్లం రాలేదు. డాక్టర్ గారిని కూడా అడిగాను నేను, ఏమండి మళ్ళీ వస్తుందా అని. రాకపోవచ్చండి అన్నారు. 3 ఏళ్ళు బాగానే ఉంది, చేసుకుంటూ వచ్చాను. నడవలేని స్థితి కూడా దాదాపు ఎప్పుడు వచ్చిందంటే ఈ లింప్ బాగా ఎక్కువగా కనపడేది 2014 వచ్చిన తర్వాత వచ్చిందండి. ఓకే. అప్పుడు థర్డ్ టైం లైట్గా వచ్చిన తర్వాత వచ్చింది. అప్పటి నుంచి నేను నా యాక్టివిటీస్ తగ్గించేసుకున్నాను. ఇక నాకున్న యాక్టివిటీస్ ఏంటంటే పొద్దున్నే పేపర్ చదువుకోవటం, లేకపోతే బుక్స్ ఉన్నాయి నా దగ్గర, కొన్ని వందల బుక్స్ ఉన్నాయి, అదే చదువుకుంటూ కూర్చుంటాను. ఇంగ్లీష్ కానీ 3 సార్లు స్ట్రోక్ వచ్చినా ఇంత గుండె నిబ్బరంగా ఉన్నారంటే ఇండస్ట్రీలో మీరు ఇంకా ఏదో చేయాలని దేవుడు ఉంచాడు అనుకోవచ్చా? ఏమో మరి, నాకు ఐ కాంట్ సే, ఖచ్చితంగా చెప్పలేను నేను. బట్ సోఫార్ యాజ్ ఏ ఎంప్లాయీ కానివ్వండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్గా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మొత్తం ఐఎమ్ కంటెంటెడ్. నా సినీ జీవితంతో కానీ, నా అమౌంట్తో కానీ, నా రెమ్యూనరేషన్లతో కానీ, అన్నిటితో ఐఎమ్ కంటెంటెడ్. అందువల్లే నేను ఇలా ఉన్నానేమో, నాకు తృప్తి. ఓకే. లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకంటే నేను చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాను. ఐ గెట్ ఏ గుడ్ ఫ్యాట్ పెన్షన్ ఫ్రమ్ రైల్వేస్, నా ఓన్ హౌస్ ఇది. కాబట్టి ఏ రకమైన బాధ లేదు. పైగా ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే నాకు పిల్లల గురించి వర్రీ లేదండి. దే ఆర్ వెల్ సెటిల్డ్. సూపర్. అది దానివల్ల కూడా నాకు ఆ సాటిస్ఫాక్షన్. బట్ ఇండస్ట్రీలో ఎవరైనా కానీ పెద్దవాళ్ళు, మీతో వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, ఎవరైనా ఫోన్ చేసి మీ హెల్త్ పరంగా ఎలా ఉంది, ఏంటి కండిషన్ అడగటం జరిగిందా ఎవరన్నా? లేదండి, ఎప్పుడు జరగలేదు. తెలుసు కానీ కొంతమందికి నన్ను ఏంటి ఇలా అయిందంట, ఎలా అని చెప్పి ప్రత్యేకం. ఎందుకంటే నేను అసలు ఆ పబ్లిసిటీకి దూరంగా ఉన్నాను. వాళ్ళకి తెలుసా తెలియదా అనేది పక్కన పెడితే డెఫినెట్గా తెలిసి ఉంటుంది కొంతమంది కన్నా. బట్ నా గురించి ఎవరు అడిగిన వాళ్ళైతే లేరు. దట్ ఈస్. బాధ అనిపించిందా ఎప్పుడన్నా? లేదు, పొరపాటును కూడా బాధ అనిపించదు. ఇంత చేసాము ఇండస్ట్రీకి, ఏం చేశాను? ఇండస్ట్రీలో నేను పనిచేసింది ఫ్రీగా ఎవరికి చేయలేదు, డబ్బులు తీసుకున్నాను, చేశాను. రూపాయి కానివ్వండి, 100 కానివ్వండి, వాటెవర్ ది కేసు మేబీ. వాళ్ళు నన్ను ఇంకా ఏమైనా అభిమానం ఉంటే అడిగితే అడుగుతారు, అది వేరే సంగతి. నేను తత్తిమ వాళ్ళలాగానండి. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నాకు ఇంకా డ్రాబ్యాక్ కూడా ఏంటంటే, తత్తిమ వాళ్ళు ఏం చేస్తారంటే ఖాళీగా ఉన్నప్పుడు ఏ డైరెక్టర్ గారి ఇంటికో, ఏ ప్రొడ్యూసర్ గారి ఇంటికో, ఏ పెద్ద హీరో ఇంటికో ఏదో ఒకటి వెళ్ళిపోయి వాళ్ళకి ఏదో ఇచ్చి ఏం సార్ బాగున్నారా అది ఇది అని చెప్పని సోషల్ ఇది మెయింటైన్ చేస్తారు. నాకు అది అలవాటు కాలేదండి ఎందుకో. బికాజ్ నేను క్లరికల్ లైన్ నుంచి వచ్చి ఒక రైల్వే ఎంప్లాయీగా వచ్చాను కాబట్టి నాకు అలవాటు కాలేదేమో.
బట్ నన్ను కనపడితే మాత్రం చాలా ఆప్యాయంగా పలకరిస్తారు, చాలా చక్కగా మాట్లాడతారు, అనుమానం అసలు. బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, వెంకటేష్ బాబు కానీ, ఎవరైనా కూడా చాలా బాగా మాట్లాడతారు. మీరు అన్నట్టు బాలకృష్ణ గారికి నేనంటే చాలా అభిమానం. ఓకే. బట్ నా ఈ పరిస్థితి ఆయనకి తెలుసో లేదో నాకు తెలియదు. కొంతమంది హీరోలకి తెలుసు. బట్ ఒక అడ్వాంటేజ్ అంటే నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పనిచేసినప్పుడు కూడా యాజ్ ఎ జాయింట్ సెక్రటరీ నాకు ఒక పర్టికులర్గా 5-6 ఏళ్ళ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ వితౌట్ మై ఎనీ అమౌంట్ పేయింగ్ వాళ్ళు పంపిస్తున్నారు. అది గ్రాటిట్యూడ్ నాకు, నా మీద ఉన్న అభిమానం కానివ్వండి, నేను చేసిన పనికి కానివ్వండి. ఇది మా నుంచి ఏదైనా హెల్ప్ వచ్చినా సార్ మీకు? మా నుంచి కూడా నేను డబ్బులు ఇస్తానన్నా వద్దన్నానండి. ఇస్తా అన్నారు. వాళ్ళు ఇస్తానల్లా. మురళీమోహన్ గారు ఒకసారి ఇట్లాగే జీవిత గారితో ఇతని సంగతి కూడా చూడాలండి అనే పద్ధతిలో అంటే నేను అన్నా, నాకు డబ్బులు మాత్రం వద్దండి, పొరపాటును కూడా వద్దు, ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ రెస్పెక్ట్, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం ప్రొవైడ్ చేయండి అని చెప్పానన్నాను. అలాగే పంపిస్తున్నారు. నేను కూడా రాగానే అనిపించింది నాకు కూడా, ఎన్ని సినిమాలలో ఎలా చేసిన వ్యక్తి ఏం నడవలేకపోతున్నారా అనిపించింది లోపలికి వచ్చే ముందు. లైట్గా కళ్ళమ్మ నీళ్ళు కూడా అలా తిరిగాయి నాకు. అయ్యో, అంటే ఎన్ని సినిమాల్లో చూసాం మిమ్మల్ని, ఒక పవర్ఫుల్గా చూసాం, ఒక ఫాదర్గా చూసాం, ఒక ఎమోషనల్గా చూసాం. ఎలా చెప్పాలంటే అన్ని రోల్స్లో చూసాం మిమ్మల్ని. చాలా విలనిజం చూపించారు. అలాంటి వ్యక్తి ఏంటి అలా వస్తున్నారు అని ఒక్కసారి అలా తిరిగింది నమ్మ. లేడీస్ అయితే నాకు కొంతమంది నన్ను అనేవాళ్ళు, ఏంటయ్యా బాబు అలా చేస్తున్నావు, భయం వేస్తుంది అనేవాళ్ళు. నేను 400 సినిమాలతో పాటు ఒక 50 టీవీ సీరియల్స్ చేశాను, మంచి మంచి టీవీ సీరియల్స్ చేశాను. తర్వాత ఒక 50 యాడ్లు చేసి ఉంటాను. ఎలా ఉంటుందంటే నాకు సర్ప్రైజులు అనమాట. ఎందుకో విజయవాడలో ఉంటే ఎవరో ఫ్రెండ్ ఇట్లాగే వచ్చారే, నీ కటౌట్ అక్కడ స్వరాజ్ మైదాన్ దగ్గర పెట్టారన్నారు. ఎందుకన్నా, అగ్రిగోల్డ్ యాడ్కి నా కటౌట్ ఉందని నాకు తెలియదు. అట్లా చేయలేని సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి, చేసినవి ఇన్ని ఉన్నాయి నాకు. అదొక అడ్వాంటేజ్. కాబట్టి నో రిగ్రెట్స్. డబ్బు విషయంలో కానివ్వండి, తత్తిమో వాళ్ళు పలకరించలేదని కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, నో రిగ్రెట్స్. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ కంటెంటెడ్.